పరిశోధన మరియు ప్రచురణలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగంపై నేడు నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలో ఎంబీఏ డిపార్ట్మెంట్లో వర్క్షాప్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు వేగంగా దూసుకుపోతున్న తరుణంలో ప్రచురణలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై అవగాహన కల్పిస్తూ వర్క్షాప్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ సౌమ్యరాణి గారు పాల్గొనగా ఎంబీఏ డిపార్ట్మెంట్ డీన్ గింగినేని ధనంజయ్ గారు, దత్తాత్రేయ శర్మ గారు, పలువురు అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. Ideation, they have an inbuilt reference management system, which means you don't even have to have Zotero. Right now you need Zotero, but going forward, say 1 year, 2 year down the lane when these AI tools have really, but then there are also very simple AI tools like Trix, for instance, which can simply adding citations and references. So now one of the very legitimate use cases for AI use is where we don't have a dearth of ideas. We have great ideas. We have good research that has been happening much before the ecosystem operates on innovation. Your ideas can be top notch, but yes, you miss out on great opportunities. So what if I write a beautiful thought, a beautiful language, improvements in my English? This should not even be a problem, but it is a problem. Why? Because we don't have systems to differentiate. Both of them have to be penalized similarly. We use AI, your paper second choice is actually a very legitimate use of AI. This is a problem, but I really hope that we get a solution soon so that this very legitimate use case of AI becomes a real possibility. We do not have structured programs to teach us how to write a paper or how to write a thesis. We had to kind of learn the ropes by ourselves. That was definitely not easy. And we wish for this magic wand, and this magic wand kind of came true when this tool came into existence called Jane. The tool still exists, but this was one of the very... అందరికీ నమస్కారం. నేను డాక్టర్ గంగినేని ధనంజయ్, డీన్ ఎంబీఏ నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ నెల్లూరు. ఈరోజు మన కాలేజీలో ఏఐ అసిస్టెడ్ పేపర్ రైటింగ్ అండ్ పబ్లికేషన్ రీసెర్చ్ టూల్స్, ఏఐ టూల్స్ అంటే ఏఐ అంటే కృత్రిమ మీద, ఇప్పుడంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ప్రపంచం అంతా నడుస్తుంది. అనేక రకాల మార్పులు సంభవిస్తున్నాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద స్టూడెంట్స్కి అవగాహన కల్పించడానికి ఇవాళ మేము వర్క్షాప్ పెట్టాం. ఈ వర్క్షాప్లో వచ్చేసి డాక్టర్ సౌమ్యరాణి మేడం కోయంబత్తూరు నుంచి వచ్చారు. వాళ్ళు ఎలా మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ యూజ్ చేసి రీసెర్చ్ చేయాలి, పేపర్స్ రాయాలి, ఇటువంటి అంశాల మీద విపులీకరించారు. ఈ స్టూడెంట్స్ని మేము ఇలా ఎంకరేజ్ చేస్తున్నాం. వాళ్ళు పేపర్స్ రాయడానికి, తర్వాత రీసెర్చ్ చేయడానికి అనేక రకాల ఈవెంట్స్ కండక్ట్ చేసి మేము ఈ స్టూడెంట్స్ యొక్క సర్వతోముఖాభివృద్ధికి పాటుపడుతున్నాం. అంటే మా దగ్గర మెయిన్ ఈవెంట్స్, స్టూడెంట్స్ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్, అనేక రకాల యాక్టివిటీస్ లైక్ కాన్ఫరెన్సెస్, తర్వాత వర్క్షాప్స్, మేనేజ్మెంట్ ఫెస్ట్, ప్రభంజనం, బిజినెస్ క్విజ్, ఇటువంటి అనేక రకాల పద్ధతుల ద్వారా స్టూడెంట్స్కి మంచి ఎడ్యుకేషను, వాళ్ళకు స్కిల్స్, అంటే మన ఇండస్ట్రీలోకి పోయినప్పుడు వాళ్ళకి స్కిల్స్ గురించి టెస్ట్ చేస్తారు. జనరల్ నాలెడ్జ్ ఏంటి, జనరల్ అవేర్నెస్ ఏంటి, బిజినెస్ న్యూస్ అనాలిసిస్, ఇటువంటి అనేక రకాల ప్రోగ్రామ్స్ టేకప్ చేసి స్టూడెంట్స్కి మేము మంచి ఎడ్యుకేషను ఇక్కడ ఇస్తున్నాము. సో ఇటువంటి ఈవెంట్స్ వచ్చేసి నార్మల్గా మనకి మన కాస్మోపాలిటన్, మెట్రోపాలిటన్ సిటీస్ అయినటువంటి చెన్నై, హైదరాబాద్, బెంగళూరులో జరుగుతుంటాయి. కానీ ఒక రూరల్ ఏరియా, సెమీ అర్బన్ ఏరియా అయినటువంటి నెల్లూరులో కూడా అనేక రకాల ఎఫర్ట్ పెట్టి ఈ స్టూడెంట్స్కి ఇటువంటి తీసుకొస్తున్నాం. సో ఈ అవకాశాన్ని అందరూ, పర్టికులర్గా బీకామ్, బీబీఏ, బీటెక్ ఇటువంటి వాళ్ళు, ఎంబీఏ చేయాలనుకున్న వాళ్ళు అందరూ కూడా ఈ నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ ఎంబీఏ డిపార్ట్మెంట్ ప్రొవైడ్ చేసే ప్లాట్ఫామ్ యూజ్ చేసుకొని వాళ్ళ స్కిల్స్ పెంచుకొని వాళ్ళు బెటర్గా కంపెనీస్లో ప్లేస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. దీన్ని సద్వినియోగం చేసుకొని కోరుతున్నాను. So this is Dr. G. Malyadari, Head of Department in MBA, Narayan Engineering College. So today we are conducting one program to go for the research with the support of artificial intelligence. So right now, every sector is going to approach the artificial intelligence. As a part of this, we are going to upgrade the students' research with the help of the artificial intelligence. So previously,
we are doing the research with the help of the traditional or other different type of methods. So now there is a more requirement usage of artificial intelligence. So with the use of artificial intelligence, we can do the projects with more quality. As the Narayana Engineering College is a premier institution in Nellore city, so whatever the changes are going on in the market, we are going to adopt that recent methods and applications. So it is our responsibility to update the knowledge. Why? Because whatever the companies are coming, they are asking the students, so what is the latest methodology you are following? So in order to maintain the good research papers, quality research papers, so we are encouraging the students with the help of artificial intelligence. So as a part of this, today we invited one guest lecturer, Soumya Rani from Coimbatore. Is very good. He has done very good lecture for the encouragement of the students, and we clarified the different doubts by asking the questions with today chief guest. So now we are maintaining a quality of the research. So definitely this program will be helpful to the students, those who are going to do the research in the fourth semester projects when compared to other institutions. So we feel very happy as we are conducting the today program with the help of our Dean, Dr. Dhananjay Garu, and all the faculty. And always we are encouraging, we are following the team spirit and doing the wonders in future also. So thank you for giving this opportunity. నమస్తే అండి, నా పేరు రాజేశ్వరి, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఫ్రమ్ ఎంబీఏ డిపార్ట్మెంట్ ఇన్ ఎన్ఈసిఎన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అవర్ మేనేజ్మెంట్ బై ఎంకరేజింగ్ అస్ టు కండక్టింగ్ దీస్ టైప్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్. యాక్చువల్గా చెప్పాలంటే మేము చాలా క్వాలిటీని ఇక్కడ ఇంప్రూవ్ చేస్తున్నామండి. రీసెంట్గా కూడా మేము ఏఐ ల్యాబ్స్ని ఇక్కడ ఇంట్రడ్యూస్ చేసాము స్టూడెంట్స్ కోసము. చుట్టుపక్కల ఉన్న స్టూడెంట్స్కి మ్యాక్సిమమ్ అందరూ ప్రజెంట్ జనరేషన్లో దే ఆల్ ఆర్ యూజ్డ్ మొబైల్స్ ఇన్ విత్ హెల్ప్ ఆఫ్ టు ఇంప్రూవింగ్ ఎన్హాన్స్ దేర్ నాలెడ్జ్ విత్ ChatGPT. బట్ వాళ్ళకి తెలియదు ఏంటంటే ఎలా కరెక్ట్ ప్రాంప్టింగ్ అనేది ఇస్తే కరెక్ట్ మెసేజ్ ఆర్ ప్రాబ్లంకి కరెక్ట్ సొల్యూషన్ అనేది వస్తుంది అనేది. సో మ్యాక్సిమం పీపుల్కి ఐడియా ఉండదు. సో వాట్ ఎవర్ దే హ్యావ్ టు ఐడియా ఇన్ దట్ పర్టికులర్ ఐడియా టు సర్చ్ ఇన్ ద ChatGPT. సో మేమేంటంటే ఇంత క్వాలిటీగా ఒక ద బెస్ట్ ప్రొఫెసర్ని తీసుకొచ్చి షీ ఈజ్ ద గుడ్ ఎడిటర్, షీ ఈజ్ డాక్టర్ సౌమ్య రాణి గారు ద బెస్ట్ మాకు టూల్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. మేము చాలా హెల్ప్ఫుల్గా దీన్ని నేర్చుకున్నాము. సో ఎలా రీసెర్చ్ పబ్లికేషన్స్ని ఎలా చేయాలి, ఈవెన్ పేటెంట్స్ ఎలా తీసుకోవాలి, దెన్ ఎలా ఇంప్రూవింగ్ మా యొక్క రీసెర్చ్ మెథడ్స్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది కూడా మేము చాలా నేర్చుకున్నాము. సో చుట్టుపక్కల ఉన్న కాలేజ్లో ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా దెన్ ఈ ప్రోగ్రామ్స్ని యూటిలైజ్ చేసుకోవాలంటే యూ చూస్ ఎంబీఏ నారాయణ. ప్లీజ్ జాయిన్ ఇన్ అస్ విత్ అస్, బీయింగ్ విత్ అస్. థ్యాంక్ యూ సో మచ్.